ఒకసారి జనసేనలోకి అన్నారు, మరోసారి టీడీపీ అన్నారు. అటు ఇటు పరిగెత్తారు. మొత్తం మీద పచ్చ పార్టీ గూటికి చేరారు. ఏ బేరం కుదిరిందో ఏమో గాని పసుపు కండువా కప్పేసుకున్నారు. అయితే వారి చేరికపై కారాలు మిరియాలు నూరుతున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. ముందుంది ముసళ్ల పండగని హెచ్చరిస్తున్నారు. వారి పేరు చెబితే చాలు బూతులు తిడుతున్నారు. మా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆమోదం లేకుండా ఎలా చేర్చుకుంటారు అని టీడీపీ అధిష్టానంపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఈమె పేరు ఘంటా పద్మశ్రీ, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్. గతంలో అనామకంగా ఉండే ఈ మహిళా నేత, ఈమె భర్త ఘంటా ప్రసాద్ ఇద్దరు వైఎస్ఆర్సీపీలో చేరి రాజకీయంగా నిలదొక్కున్నారు. సాధారణ గృహిణిగా ఉన్న పద్మశ్రీ వైఎస్ఆర్సీపీ పాలనలో మంచి ప్రాధాన్యత దక్కించుకుని జెడ్పీటీసీగా గెలిచి ఆ తరువాత జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా అయ్యారు. ఈమె భర్త ఘంటా ప్రసాద్ కూడా వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉన్నారు. పార్టీ కూడా ఆయనకు ప్రాధాన్యతనిచ్చి జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుణ్ణి చేసింది. తమకు రాజకీయ జీవితమిచ్చిన వైఎస్ఆర్సీపీకి పద్మశ్రీ దంపతులు వెన్నుపోటు పొడిచారు. అవకాశాలిచ్చి అందలాలెక్కించిన పార్టీకి మోసం చేసి మంత్రి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. రాజకీయ ఉనికితో పాటు మంచి ప్రాధాన్యత కల్పించిన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయడం ద్వారా ఈ ఘంటా పద్మశ్రీ దంపతులు మోసం చేశారని జిల్లా రాజకీయాల్లో చర్చించుకుంటున్నారు. మంత్రి లోకేష్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న వీరికి ఇప్పుడు దెందులూరు నియోజకవర్గంలో తీవ్ర నిరసనలు ఎదురవుతున్నాయి. తమ పార్టీలో చేరినప్పటికీ వీరిని స్వాగతించే ప్రసక్తే లేదని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు స్పష్టం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో సముచిత స్థానం కల్పించినప్పటికీ ఘంటా పద్మశ్రీ దంపతులు ఆ పార్టీకి మోసం చేశారని, అలాంటి వారిని టీడీపీలో చేర్చుకుంటే వారు ముందు ముందు టీడీపీకి కూడా మోసం చేస్తారనేది ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరుల వాదన. గతంలో మమ్మల్ని చాలా మాటలు అన్నారని, వారిని మర్చిపోయే ప్రసక్తి లేదని స్థానిక టీడీపీ కార్యకర్తలు బూతులు తిడుతున్నారు. అసలు వాడి హిస్టరీని మీరు పోస్ట్ మార్టం చేయకుండా పార్టీలోకి ఎలా తీసుకుంటారు? వాడి వల్ల ఇబ్బందులు పడినటువంటి కార్యకర్తలు, నాయకుల్ని ఒక్కరినైనా సంప్రదించి మీరు ఈ నిర్ణయం తీసుకున్నారా? స్థానిక శాసనసభ్యుడి ప్రమేయం లేకుండా, అసలు స్థానిక శాసనసభ్యుడు చేర్చుకునే టైంలో మీ పక్కన లేకుండా ఒక వ్యక్తిని, సొంత నియోజకవర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తిని మీరు పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారు? వాడికి కండువా ఎలా కప్పుతారు? మా అక్కడ దెందులూరు నియోజకవర్గంలో సుపీరియర్ చింతమనేని ప్రభాకర్ గారికి ఇష్టం లేని పని వాడిని చేర్చుకోవడం ప్రభాకర్ గారికి నాకు తెలిసి 100% ఇష్టం ఉండదు. అయినా సరే మీరు వాడిని చేర్చుకుని మీరు దెందులూరు నియోజకవర్గంలో కేడర్కి గానీ లీడర్స్కి గానీ మీరు ఏం మెసేజ్ ఇద్దామని చెప్పి చేర్చుకున్నారు. చింతమనేని ప్రభాకర్ గారి అభిమానులుగా మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా చైర్పర్సన్ గా ఘంటా పద్మశ్రీ పదవీ కాలం 2026 వరకు ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోవడంతో అధికార కూటమి వైపు పద్మశ్రీ దంపతులు అడుగులు వేశారు. వీరు తొలుత జనసేనలో చేరతామని ప్రకటించారు. చివరికి ఏమి బేరం కుదిరిందో ఏమో, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆమోదం లేకుండానే పచ్చ కండువా కప్పుకున్నారు. దాంతో ప్రభాకర్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నట్టు సమాచారం. ఈమె తనతో పాటు 15 మంది జెడ్పీటీసీలను తీసుకొచ్చి టీడీపీలో చేరడానికి ప్రయత్నించినా వారు ససేమిరా అనడంతో చేసేదేమీ లేక ఒంటరిగానే టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు మినహా ఏలూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరూ పాల్గొనకపోవడం గమనార్హం. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జెడ్పీ చైర్పర్సన్ చేరికను బలంగా వ్యతిరేకిస్తుండటంతో ముందు ముందు టీడీపీలో ఘంటా పద్మశ్రీ దంపతుల పరిస్థితి ఎలా ఉంటుందో కాలమే సమాధానం చెబుతుంది.